హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవని వాళ్ళ ఇంటికి వచ్చి వదిన పద మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని ఒక్కసారి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కవ్వ అయితే అవును, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను తీసుకొని రమ్మన్నారు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, పద మన ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి అవనికి చెబుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని చాలా సంతోషిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో కారు దిగి అవని వస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం చాలా కోపంగా అవని వైపుకు చూసి ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అవని కారు దిగి బయటికి వస్తూ ఉండగా అక్కడికి ఆరాధ్య వచ్చి అమ్మ అని చెప్పేసి తను చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడున్న అవని కూడా ఆరాధ్య అని చెప్పేసి తనను దగ్గరికి తీసుకుని ఉంటుంది. అక్కడున్న ఆరాధ్య మా ఇంటికి వచ్చేసావు కదా అమ్మ, ఇంకా ఎక్కడికి వెళ్ళవు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నా మాటలు వినగానే అక్కడున్న అవని అయితే చాలా సంతోషిస్తూ లోపలికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అక్షయ్ అవని లోపలికి పద అని చెప్పేసి అవని లోపలిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం ఇప్పటిదాకా జరిగినవన్నీ మర్చిపోయి ఇప్పటి నుండి అందరం కలిసి ఉందామని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని చాలా సంతోషిస్తూ అవును, ఇప్పటిదాకా జరిగినవన్నీ మర్చిపోయి అందరం సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాం అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవన్నీ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఇవన్నీ మర్చిపోయి మనం అందరం ఆనందంగా కుటుంబం మొత్తం ఆనందంగా ఉండాలి అని పల్లవి చెప్పింది, అందుకే నేను తీసుకొని వచ్చి ఇక్కడే అందరు కలిసిపోయేలా చేసింది అంటే పల్లవియే అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న అవని అయితే పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం ఇప్పటిదాకా జరిగినవన్నీ మర్చిపోయి ఇప్పుడు నీ తమ్ముడిని ప్రణతిని ఇంటికి తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా అంటున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అవును, మళ్ళీ ప్రణతిని తమ్ముడిని తీసుకొని వచ్చి మా ఇంట్లో ఘనంగా పెళ్లి చేద్దాం అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళు అంటారు.